హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరాముల వ్లాగ్స్. ఈరోజు నేను బనానాతో బనానా బర్ఫీ తయారు చేసుకుంటున్నా. బనానా బర్ఫీ తయారు చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: 2 బనానాలు, కప్పు షుగర్, కప్పు గోధుమ పిండి, డ్రై ఫ్రూట్స్, డెకరేట్ చేసుకోవడానికి 1 స్పూన్ గసగసాలు. ఇప్పుడు వీటన్నిటితో మనం బనానా బర్ఫీ తయారు చేసుకుందాం. బనానా బర్ఫీ తయారు చేసుకోవడానికి గ్యాస్ పైన కడాయి పెట్టి ఇలా 2 స్పూన్ల నెయ్యిని ఈ కడాయిలో వేసుకొని కరిగించుకోవాలి. ఇందులో కప్పు గోధుమ పిండిని వేసుకొని వేపుకోవాలి. నెయ్యిలో వేసుకున్న గోధుమ పిండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ గోధుమ పిండిని వేపుకోవాలి. ఇలా గోధుమ పిండిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బనానా బర్ఫీ తయారు చేసుకోవడానికి బనానా పైన పొట్టును తీసివేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ బనానాను మెత్తగా స్మాష్ చేసుకోవాలి. బనానాను ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకొని పక్కనుంచుకోవాలి. బనానా బర్ఫీ ప్రిపరేషన్కు గోధుమ పిండి వేయించుకున్న బౌల్లోనే కప్ షుగర్ వేసుకొని కరిగించుకోవాలి. ఈ షుగర్లో మనం మెత్తగా స్మాష్ చేసుకున్న బనానాను వేసుకొని ఈ బనానాలో షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని షుగర్ మరియు బనానాను ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత వేంపుకొని పక్కనుంచుకున్న గోధుమ పిండిని వేసుకుంటున్నా. ఇలా గోధుమ పిండి దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. బనానా బర్ఫీ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దీనికి 1 స్పూన్ నెయ్యి అప్లై చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న బర్ఫీ మిశ్రమాన్ని ఈ ప్లేట్లో వేసుకుంటున్నా. ప్లేట్లోకి తీసుకున్న బర్ఫీని ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ బర్ఫీ మరింత అట్రాక్ట్గా కనిపించడానికి కొన్ని గసగసాలు వేసుకుంటున్నా. ఈ బర్ఫీ కొద్దిగా చల్లారిన తర్వాత మనం పీసులుగా కట్ చేసుకోవాలి. ఇలా బర్ఫీని మీకు నచ్చిన షేప్లో ఈ బర్ఫీని కట్ చేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్తో బనానా బర్ఫీని డెకరేట్ చేసుకుందాం. బనానా బర్ఫీ నాకు పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి, క్విక్ అండ్ టేస్టీ బనానా బర్ఫీ తయారు చేసుకున్న పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ చాలా బాగుంది. ఇది ఇన్స్టెంట్గా అయిపోతుంది, 5 మినిట్స్లో అయిపోతుంది. పిల్లలకు ఈవినింగ్ టైంలో ఈ స్నాక్ని తయారు చేసి ఇవ్వండి. టేస్టీగా ఉంటుంది కాబట్టి తినడానికి పిల్లలు ఇష్టపడతారు. చాలా రుచిగా ఉండే ఈ బనానా బర్ఫీని నేను చేసిన పద్ధతిలో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి.